పూర్తిగా మీరు ప్రభుత్వం దృష్టికి ఏ విధమైన డిమాండ్ చేయబోతున్నారు? ఎటువంటి ఫలితం రావచ్చండి? ఏదైతే ఆగస్టు 22న యానంలో ఉన్న దర్యాల తిప్ప చిన్నంగా ఓఎన్జీసీ పైప్ లైన్ ఏదైతే ఉందో అది బ్లాస్ట్ అవ్వటం, పెద్ద ఎత్తున మంటలు చెలరేగటం అందరికీ తెలిసిన విషయం. మరి అటువంటి తరుణంలో కలెక్టర్ గారి దృష్టిలో పెట్టడం, కలెక్టర్ గారు కూడా ఈరోజు అంటే అప్పుడే దానికి వెంటనే ఎంక్వైరీ చేసి CMFRI డాక్టర్ జో అనే సైంటిస్ట్ బృందాన్ని పిలిపించి ఆగస్టు 30 తారీఖున వచ్చారు ఆ బృందం. పూర్తిగా ఏదైతే చుట్టుపక్కల గ్రామాల్లో అన్ని గ్రామాల్లో పర్యటించి దానివల్ల ఎంతవరకు నష్టం జరిగింది అంటే 10 లక్షల 12 లక్షల క్యూసిక్లు వాటర్ పైనుంచి ఫ్లో వెళ్తుండగా జరిగిన విషయం అది లేకపోతే యానం వరకు కూడా మంటలు ఎగసిపడేంత ప్రమాదం అది. దాన్ని పూర్తిగా అధ్యయనం చేశారు ఆయన. దాంతో రిపోర్ట్గా మాకు కలెక్టర్ గారు దృష్టిలో పెట్టి మాకు చెప్పడం జరిగింది. దాంట్లో పూర్తిగా ఎందుకంటే అక్కడ ఉన్న మత్స్య సంపద అంతా కూడా ఇంచుమించుగా చచ్చిపోవడం జరిగింది. అక్కడ ఉన్న గిరిజంపేట కానీ, ధనియాల తిప్ప కానీ, ఇంకా గాడిమగ కానీ, బైరేపాలెం తీర్థాలమండ కానీ, పెదవలస శ్రీనివాసం, లక్ష్మీపతిపురం, పెదబొడ్డు, చిన్నబొడ్డు, రామన్నపాలెం వరకు కూడా పెద్ద ఎత్తున జరిగింది. అక్కడ గోగుల్లంక, బైరవలంక, యానంలో ఉన్న గ్రామాలన్నీ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. దాంతోపాటు మత్స్య సంపద కూడా పూర్తిగా పోయింది కాబట్టి తీవ్రమైన నష్టం అగ్నికుల జరిగింది. ఆ ప్రాంతంలో మిగిలిన కమిషన్లను భయభ్రాంతులకు గురయ్యారు కాబట్టి ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. మన కలెక్టర్ దగ్గర కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం కాబట్టి ఈరోజు డాక్టర్ జో గారు కూడా క్లియర్గా దాని మీద రిపోర్ట్ అంతా తయారు చేశారు. ఫైనల్గా ఒక 10 రోజుల్లో పూర్తి డీటెయిల్స్ ఇస్తారు కాబట్టి ఓఎన్జీసీని కూడా కూర్చోబెట్టి మరి ఈ ఓఎన్జీసీ రిలయన్స్ సంస్థ వల్ల కలిసి వచ్చేది మా ప్రాంతాలకు ఎటువంటిది కలిసి వచ్చేది ఏది లేదు, కానీ దానివల్ల నష్టం అయితే 100% జరుగుతుంది. దానిలో వాటర్ శాంపిల్స్ కానీ కింద ఉన్న గ్రౌండ్లో ఉన్న మా సాయిల్ కానీ అన్నీ టెస్ట్ చేసే దాంట్లో కూడా అంత ఫ్లో ఉన్నా కానీ ఇంకా దాంట్లో విషవాయువులు ఉండటం, గత 10 సంవత్సరాలు యావరేజ్ కూడా చూసుకుంటే అన్ని రకాల ఫిష్లు ఎంత ప్రొడక్షన్ వచ్చేదో చూసారు. అవన్నీ కూడా ప్రతి సంవత్సరం తగ్గుకుంటూ వస్తున్నాయి. కొన్ని రకాలైతే కొన్ని జాతులు అయితే ఫిష్లో కనిపించకుండా పోయిన పరిస్థితి ఉంది. దీని మీద పూర్తిగా అధ్యయనం చేసి ఏదైతే నష్టం జరిగిందో ఒక పక్క మత్స్య సంపద కాపాడాలి, మత్స్యకారుని కాపాడాలి, ఆ ప్రాంతంలో ఉన్న భయభ్రాంతులకు గురైనకి ఏ విధంగా న్యాయం చేయాలన్నది అన్నీ అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్గా మనం దృష్టిలో పెట్టాం కాబట్టి అతి తొందరలో ఈ ఏదైతే 22 తారీఖు దాని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చేలాగా చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా మరి కృష్ణారావు గారు మేము కూడా ముఖ్యమంత్రి గారికి వచ్చాం. ఎందుకంటే తీర ప్రాంత గ్రామం ఎక్కువ, మత్స్యకారులు ఎక్కువ. ఇక్కడ నుంచి మన కొన్ని నుంచి నరసాపురం వరకు పెద్ద ఎత్తున మనకు పోస్ట్ ఉంది. పెద్ద ఎత్తున ఇక్కడ ఏ ఇండస్ట్రీస్ వచ్చినా డైరెక్ట్గా ETS లేకుండా సముద్రంలో వదిలేయడం వల్ల మత్స్య సంపద పోతుంది. కాబట్టి ఎటువంటి ఇండస్ట్రీస్ వచ్చినా ఇటువంటి మత్స్యకారులు అందరినీ కూడా ఆదుకోవాలనేది మా ప్రధాన కాన్సెప్ట్గా మరి గత 4-5 నెలల నుంచి ముఖ్యమంత్రి గారి దృష్టిలో అందరి దృష్టిలో కూడా పెట్టాం. కాబట్టి ఎటువంటి ఇండస్ట్రీ వచ్చి దాన్ని సముద్రంలోకి వదిలినా దాని ఎంతో కొంత మత్స్యకారులకు బెనిఫిట్ చేయాలి. దానివల్ల సంపద తగ్గిపోవడం వల్ల వాళ్ళ కుటుంబాలు వేదన పడుతున్నాయనే ఉద్దేశంతో మేము కూడా కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి తొందరలో ఏదైతే మన జరిగిన ఇన్సిడెంట్ ఉందో దానికి పూర్తి అధ్యయనం చేసి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి ఏర్పాటు చేస్తాం.